వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సుక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. హరి ఓం. శ్రీరామాయణం ఆదికావ్యం వాల్మీకి కృతం. అటువంటి ఆదికావ్యమైనటువంటి శ్రీరామాయణం దశావతారాల్లో పరమేశ్వరుడు మనుష్యునిగా అవతరించినటువంటి రామకథా వృత్తాంతాన్నంతటినీ కూడా లోకానికి విశదం చేసింది. రామచంద్ర ప్రభువు కేవలం రావణ సంహారం కోసం మాత్రమే అవతార స్వీకారం చేసినవాడు కాదు. మనుష్యుని యొక్క వైభవాన్ని మనుష్యుని యొక్క శక్తిని లోకానికి చాటి చెప్పడం కోసం రావణ సంహారం అయిపోయిన తరువాత కూడా 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉన్నటువంటి అవతారం. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అని ప్రతిజ్ఞ చేశాడు బాలకాండలో. ఎందుచేత అంటే రావణాసురుడు ఇతరులు కూడా మనుష్యుణ్ణి చాలా తక్కువ చేసి చూసినటువంటి రోజులు త్రేతాయుగంలో. అటువంటప్పుడు మనుష్యుడు ఎంత గొప్పవాడో నిరూపించడానికి వచ్చినటువంటి అవతారం రామావతారం. అసలు మనుష్య జీవితానికి కావలసినది ఏది అంటే ధర్మం ఒక్కటే. యథార్థంగా మాట్లాడాలి అంటే ఆర్షవాంగ్మయాన్నంతటినీ కలిపి పిండేస్తే అందులోంచి దాని సారంగా కిందకి దిగేవి 2 అక్షరాలు ధర్మం. ఆ ధర్మాన్ని మనకి ఆచరించి చూపించినటువంటి వాడు రాముడు. అందుకే వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఆ వేదము వేదోపబృంహణమై రామాయణంగా వస్తే పరమేశ్వరుడు రామచంద్రమూర్తిగా ఈ భూమండలం మీద అవతరించి ధర్మాన్ని అనుష్ఠించి చూపించాడు. అలా అనుష్ఠించి చూపించినటువంటి రామచంద్రమూర్తి యొక్క కథ ఎంత గొప్పదో, రామనామం ఎంత గొప్పదో చెప్పినటువంటి కాండ సుందరకాండ. అందుకే రామ కథ నడిచినటువంటి కాండలకి మహర్షి ఆ కథా సంబంధమైనటువంటి పేర్లు ఇచ్చారు. బాలకాండ అంటే రామచంద్రమూర్తి యొక్క బాల్యాన్ని వర్ణించింది కాబట్టి బాలకాండ అనుకోవడంలో దోషమేమి ఉండదు. అలాగే అయోధ్యకాండ అయోధ్యలో జరిగినటువంటి విశేషమైనటువంటి మార్పులకు నాంది ప్రస్తావన జరిగినటువంటి కథా విశేషాన్ని చెప్పింది కాబట్టి అయోధ్యకాండ. రామచంద్రమూర్తి యొక్క అరణ్యవాసాన్ని వర్ణించింది కాబట్టి అరణ్యకాండ. కిష్కింధ విశేషాలు చెప్పింది కాబట్టి కిష్కింధకాండ. యుద్ధాన్ని చెప్పింది కాబట్టి యుద్ధకాండ. తదనంతర కథ చెప్పింది కాబట్టి ఉత్తరకాండ. కానీ
ఒక్క సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మహర్షి కథా సంబంధమైనటువంటి పేరు పెట్టకుండా సుందరకాండ అని పేరు పెట్టారు. ఎందుకు ఆ కాండ సుందరకాండ అయింది అంటే మొట్టమొదటి కారణం అది పారాయణ కాండ. శ్రీరామాయణానికి అంతటికీ కూడా శక్తి ఎక్కడ నిక్షేపింపబడి ఉంది అంటే సుందరకాండలోనే నిక్షేపింపబడింది. అందుకే శ్రీరామాయణం పారాయణ చేసేటటువంటి వాళ్ళు ఒక నియమాన్ని పాటిస్తూ ఉంటారు. ముందు సుందరకాండ చదివి తర్వాత బాలకాండ మొదలు పెడతారు. మళ్ళీ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ అయిన తర్వాత మళ్ళీ సుందరకాండ చదివి యుద్ధకాండ చదువుతారు. అంటే శ్రీరామాయణం చదివేటప్పుడే సుందరకాండ పారాయణం అవుతుంది. పారాయణ యోగ్యత కలిగినటువంటి కాండ సుందరకాండ. అంత శక్తివంతమైనటువంటి కాండ. కేవలం అదొక్కటే కారణమని కాదు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. అసలు సుందరకాండలో సుందరం కానిదేముంది? బాగా సంప్రదాయజ్ఞులైనటువంటి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు. ఈ లోకంలో సౌందర్యము అనేటటువంటి మాటకి చిరునామా వెతకాలి అంటే రెండు చోట్ల దొరుకుతుంది అని. ఒకటి వాల్మీకి మహర్షి కృతమైనటువంటి శ్రీరామాయణాంతర్గతమైన సుందరకాండ, రెండవది శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి సౌందర్యలహరి. ఈ రెండే సౌందర్యమునకు ఆలవాలములు. అందులో రామచంద్రమూర్తి బాహ్యమునందు బహుసుందరాకారుడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఒక పురుషుణ్ణి చూసి స్త్రీలు మోహించడం కాదు, పురుషుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూసి సాటి పురుషులైనటువంటి వారు పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఇంద్రియాల్ని గెలవడానికి భక్తితో కూడిన కర్మాచరణము చేసి తత్కారణము చేత చిత్తశుద్ధి వలన జ్ఞానము పొందాలని ప్రయత్నం చేస్తూ అడవులలో ఉండి తపస్సు చేసేటటువంటి మహర్షులు కూడా రాముని యొక్క మూర్తిని చూసి ఆకర్షింపబడి మోహించారు అంటే రామచంద్రమూర్తి యొక్క అందాన్ని అర్థం చేసుకోవచ్చు. అసలు శ్రీరామాయణం 24,000 శ్లోకాలు చదివితే రాముణ్ణి చూసి, రాముడి యొక్క రూపాన్ని చూసి మోహించినటువంటి వాళ్ళు లేరు. అంతటి అందగాడు. కాబట్టి రాముడు సుందరాతి సుందరుడు. ఇక సీతమ్మ చెప్పనే అక్కర్లేదు, అంతటి మహాతల్లి. అశోకవనం మహాసౌందర్యం, రావణాంతఃపురం, కాంచన లంక గొప్ప సౌందర్యం. ఇన్ని విశేషాలు అసలు ఆ లంకాపట్టణంలో. కపి అంటే కోతి రూపంలో ఉన్నటువంటి హనుమ సుందరాతి సుందరుడు. ఈ రెండు పరస్పర విరుద్ధం. లోకంలో ఎక్కడైనా సౌందర్యం లోపిస్తే కోతిలో ఉన్నామంటారు. కానీ కోతి రూపంలో ఉన్నటువంటి హనుమ ప్రధానంగా నడిచినటువంటి సుందరకాండలకి ఆ పేరు రావడానికి కారణం ఆయన సుందరుడు కావడమే. సుందరుడు అన్న మాటకు అర్థం కేవలం బాహ్యంలో అందమని కాదు. ఎవరు ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని ఒక యోగిగా నిలబడగలుగుతాడో అటువంటి యోగి యొక్క కథ చెప్పబడినటువంటి కాండ కాబట్టే అది సుందరకాండ. కాబట్టి స్వామి హనుమ యొక్క విశేషమైనటువంటి కథాంశాన్నంతటినీ కూడా చెప్పిన కాండ కాబట్టే అది సుందరకాండ. ఇక అసలు అది సుందరము అని చెప్పడానికి ఇది కారణము కాదనడానికి ఏముంది? అన్నీ సౌందర్యములే. అందుకే సుందరే కిమ్న సుందరం, అది సుందరము కాదు అనడానికి సుందరకాండలో ఏముంది కనుక. కాబట్టి ఆ కాండకి సుందరకాండ అని పేరు వచ్చింది. ఒక యోగిగా ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం అంతర్లీనంగా కథాభాగంలో నడుస్తూ ఉపాసనా రహస్యములని అనేకమైనటువంటి వాటిని లోకానికి ప్రబోధం చేసిన కాండ కాబట్టి ఆ కాండ సుందరకాండ. అన్నిటినీ మించి సుందరకాండకున్నటువంటి బలం రాముడు ఆ కాండలో కనపడకపోవడం. కానీ రామనామము, రామ కథ, రామ కార్యము మీద వెడుతున్నటువంటి వాళ్ళకి చేసేటటువంటి సాయము వలన కలిగేటటువంటి ప్రయోజనమును ఆవిష్కరించిన కాండ కాబట్టి సుందరకాండ. మిగిలిన కాండలలో రాముడు కనపడతాడు. రాముడు కథలో అంతర్భాగంగా ఉంటాడు. రాముడు నడుస్తాడు, రాముడు బాధపడతాడు, రాముడు శోకిస్తాడు, రాముడు ప్రబోధం చేస్తాడు, రాముడు బాణం విడిచిపెడతాడు, రాముడు యుద్ధంలో పాల్గొంటాడు, రాముడు కూడా దెబ్బలు తింటాడు. ఇన్ని ఉంటాయి. కానీ ఒక్క సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రాముడు ఎక్కడా కనపడడు. ఎక్కడా రాముడు కనపడకపోయినా 1కి 10 మార్లు రామకథ చెప్పబడింది సుందరకాండలో. అది ఎవరి నోటి వెంట? వాక్యజ్ఞుడై
ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసినటువంటి మహాపురుషుడైనటువంటి హనుమ నోటి వెంట ఎన్నో మార్లు రామకథ చెప్పబడి ఆ రామకథ యొక్క బలమేమిటో నిరూపించిన కాండ కాబట్టి సుందరకాండ కాదు. అసలు రామనామము యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి చెప్పిన కాండ సుందరకాండ. వశిష్ఠుడు మహానుభావుడు, బ్రహ్మర్షి. అటువంటి వాడు ఈ లోకానికి అందించినటువంటి మహత్తరమైన ఉపకారం ఏది అంటే దశావతారాల్లో వచ్చినటువంటి రామచంద్రమూర్తి యొక్క అవతారానికి రామా అని పేరు ఉంచడమే. ఆ పేరు ఉంచినటువంటి కారణం చేత ఇప్పటికీ మనం ఆ రామనామాన్ని పలికి తరించిపోతున్నాం. అటువంటి నామాన్ని మనకి అందించి రామనామము యొక్క గొప్పతనాన్ని చెప్పిన కాండ కనుక అది సుందరకాండ కాదు. రామ కథావైభవం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కాదు, రాముని యొక్క కార్యం మీద వెళ్ళిపోతున్న వాడికి ఒక చిన్న మాట సాయం చేస్తే అది ఎంత శక్తినిస్తుందో చెప్పినటువంటి కాండ సుందరకాండ. అందుకే కిష్కింధకాండ చివరకు వచ్చేటప్పటికి సుందరకాండకి పునాది పడుతుంది. ముందు పునాది లేకుండా పైన భవంతి నిర్మాణం చెయ్యం. పునాది కనపడదు, అడుగునుంటుంది భవనం, పైన కనపడుతుంది. సుందరకాండ ప్రారంభానికి అడుగున ఉన్నటువంటి పునాది కిష్కింధకాండ. కిష్కింధకాండ చిట్ట చివరికి వచ్చేటప్పటికి సంపాతి రెక్కలు కాలిపోయి ఉన్నాడు. రెక్కలు కాలిపోయి ఆకలి ఎక్కువ ఉన్నటువంటి పక్షిజాతిలో పుట్టినటువంటి సంపాతి తనకి కావలసినటువంటి ఆహారాన్ని తాను సమకూర్చుకోలేక తన కొడుకు మీద ఆధారపడి దైన్యమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడు ఇక సీతమ్మ తల్లి దర్శనం కాలేదని, సుగ్రీవుడు ఇచ్చిన సమయం దాటిపోయిందని, తాము స్వయం ప్రభా బిలంలో బందీకృతులమయ్యామని, ఇంతకాలం ఉండిపోయిన కారణం చేత విలంబనమైపోయిందని, ఇక వెనక్కి వెళ్ళినా సుగ్రీవుడు చంపేస్తాడని ఖేదాన్ని పొంది అంగదుడు ప్రబోధం చేస్తే వానరులందరూ ప్రయోపవేశం చేశారు. వాళ్ళు చచ్చిపోవాలని కోరుకున్న వాళ్ళు కారు, చచ్చిపోవడం వినా మార్గం లేని వాళ్ళు. అప్పటికి అంగదుడికి తోచింది అంతే పరిష్కారం. మనం వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, అందుకని వెనక్కి వెళ్ళడం కన్నా ఇక్కడే చచ్చిపోదామని ప్రయోపవేశం చేశారు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, మనిషి జీవితంలో చాలా పెద్ద కష్టమని ఎప్పుడు చెప్పవలసి ఉంటుంది అంటే నేను చచ్చిపోతానండి అంటే. నేను చచ్చిపోతానండి అన్న మాట నోటి వెంట రాకూడదు, చచ్చిపోయే ప్రయత్నం చెయ్యనూకూడదు, అది వేద విరుద్ధం. కానీ వానరులు ఆ పని చేశారు, ప్రయోపవేశం చేశారు. చేసి చనిపోవడానికి సిద్ధపడ్డారు. చనిపోవడానికి సిద్ధపడినటువంటి వానరులకు సంపాతి వచ్చి రెక్కలు లేనివాడు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి రామకథని విన్నాడు. వాళ్ళు చనిపోదామని పడుకున్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒకసారి రామకథ చెప్పుకున్నారు. ఎక్కడి ఇక్ష్వాకు వంశం, ఎక్కడి కోసలి రాజ్యం, ఎక్కడి అయోధ్యానగరం, ఎక్కడి దశరథ మహారాజు గారు, దశరథుడికి సంతానం లేకపోవడం ఏమిటి, పుత్రకామేష్టి చెయ్యడం ఏమిటి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడం ఏమిటి, పెద్దవాడు మహాధర్మమూర్తి రామచంద్ర ప్రభువు తండ్రి అయినటువంటి దశరథుడిచ్చినటువంటి మాట నిజం చేసి తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యానికి రావడమేమిటి, జనస్థానంలో రావణాసురుడు అపహరించడమేమిటి, ఆ కిష్కింధ దగ్గర ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి స్నేహం కుదరడమేమిటి, వాలిని సంహరించి రాముడు సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వడమేమిటి, ప్రత్యుపకారం కోసమని చెప్పి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తూ దక్షిణ దిక్కుకి మనని పంపడమేమిటి, ఇక్కడికొచ్చిన వాళ్ళం సుగ్రీవుడిచ్చినటువంటి కాలం లోపల సీతమ్మని అన్వేషించడం మాని స్వయం ప్రభా బిలంలో చిక్కుపడిపోవడమేమిటి, వేళ దాటిపోయి చెట్లన్నీ పువ్వులు పూసి కనపడుతున్నాయి, ఋతువు దాటిపోయింది, వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు కాబట్టి మనకి మరణం వినా మార్గం లేని పరిస్థితి ఏర్పడిందని తమకి తెలియకుండానే తామొక్కసారి తమ మృత్యువునకు కారణంగా రామకథనంతటినీ చెప్పుకున్నారు. రామకథని తెలిసో తెలియకో ఒక్కసారి చెప్పుకున్నంత మాత్రం చేత మిగిలిన వాళ్ళు విన్నంత మాత్రం చేత రెక్కలు లేని సంపాతి అక్కడికి వచ్చాడు. ఎందుకని అందులో అంతర్భాగంగా సీతాపహరణం జరిగినప్పుడు ఒక పక్షి జటాయువు రక్షించడానికి ప్రయత్నించడమేమిటి, రావణుడు సంహరించడమేమిటి అన్న మాట వాడారు వానరులు. ఎవడు రా నా సోదరుడి పేరెత్తినవాడు అని వచ్చి పర్వత శిఖరం మీద నించున్నాడు. సంపాతి నిలబడితే మనందరినీ తిరియడానికి వచ్చింది పక్షి అని బెంగబెట్టుకున్నారు వాళ్ళు. నిజంగా చచ్చిపోయే వాళ్ళైతే ఆ పక్షి వచ్చి చంపేస్తే బెంగబెట్టుకోవడం ఎందుకు, ప్రయోజనం అయిపోయిందని సంతోషించాలి.
కానీ ఆ పక్షి చంపేస్తుందని బెంగపెట్టుకున్నారు. ఒరే అది రామకథ అంటోంది, జటాయు అంటోంది, తీసుకురండిరా అన్నారు. కొంతమంది వెళ్ళారు. రెక్కలు కాలిపోయాయి, నేను నడవలేనంటున్నాడు కాబట్టి ఎత్తి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అన్నీ విని జలతర్పణలు ఇచ్చి ఆ సంపాతి అంది, నాకు రెక్కలు లేవు, కాలిపోయాయి. ఒకానొకప్పుడు సూర్యుడికి దగ్గరగా వెళ్ళడంలో వేడికి కాలిపోయి కింద పడిపోయాను. నా సోదరుడు జటాయువు ఎటో వెళ్ళిపోయాడప్పుడు. కాబట్టి కానీ నాకు దూరదృష్టి ఉంది, ఇక్కడి నుంచి చూడగలను. లంకాపట్టణంలో సీతమ్మ తల్లి బందీకృతయ్యి ఉన్నది. మీలో సమర్థత కలిగిన వాళ్ళు వెళ్ళి సీతమ్మని అన్వేషించి జాడ కనిపెట్టవచ్చు అంది. రాముని యొక్క కార్యం మీద వెడుతున్నటువంటి వానరులు కష్టంలో ఉన్నప్పుడు మాట సహాయం చేసింది సంపాతి. మాట సహాయం చేసినంత మాత్రం చేత తెగిపోయిన రెక్కలు కాదు, కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. అంటే సుందరకాండ ప్రారంభం చేసే ముందే కిష్కింధకాండ చిట్ట చివరిలో మహర్షి రామకథా వైభవాన్ని, రామనామ వైభవాన్ని, రామకార్యం మీద వెడుతున్నటువంటి వాడికి చేసినటువంటి కించిత్ సహాయం ఎంత గొప్ప ఫలితాలు ఇస్తుందో అసలు అది లెక్క పెట్టడానికి సాధ్యం కాదన్న విషయాన్ని నిరూపణం చేశారు. రెక్క తెగిపోతే అంటుకుంటే ఏదో కొంతవరకు బాగుంటుంది, రెక్క విరిగిపోతే మళ్ళీ బాగుపడితే బాగుంటుంది. కాలిపోయే రెక్కలు, కాలిపోయిన రెక్కలు కలిగినటువంటి సంపాతికి మళ్ళీ రెక్కలు పుట్టాయి. కేవలం రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత. అంత గొప్పది రామకార్యం. రామకార్యంలో ఉన్న వాళ్ళకి కించిత్ సహాయం ఎంత శక్తినిస్తుంది అనడానికి కిష్కింధకాండలో పునాది వేశారు మహర్షి. అంత గొప్ప రామకథని 1కి 10 మార్లు చెప్పిన కథ కాబట్టి ఆ కాండ సుందరకాండ. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక్కటే పరిష్కారం. ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి కాకపోయినా, బిడ్డలు పుట్టకపోయినా, కొడుక్కి ఉద్యోగం రాకపోయినా, ఇంట్లో అశాంతిగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, మనసుకి ఏదో ఖేదంగా ఉన్నా, కలిసి రాకపోయినా, ఏవైనా పాపగ్రహాలు దుష్టమైనటువంటి చూపు జాతకంలో చూస్తున్నా, ఏలినాటి శని నడుస్తున్నా, అన్నిటికీ పరిష్కారం ఏది అంటే సుందరకాండ వినడమే, సుందరకాండ చదువుకోవడమే. అంత శక్తివంతమైన కాండ సుందరకాండ. వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి అద్భుతమైన అమృత భాండము. మిగిలినటువంటి అమృతం ఎక్కడో స్వర్గలోకంలో ఉంటుంది, కానీ అందరికీ అందుబాటులో రామాయణ గ్రంథ రూపంలో వాల్మీకి మహర్షి అందించినటువంటి అమృతం సుందరకాండ. అటువంటి సుందరకాండ ప్రారంభం చేసే ముందు మహర్షి ఒక మాట చెప్తారు. అసలు సుందరకాండ ప్రారంభం ఎక్కడ అంటే మంగళం శ్రీ హనుమతే, హనుమకి మంగళం జరగడంతో ప్రారంభమైంది. ఎందుచేత అంటే మీరు శ్రీరామాయణ కావ్యాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఎక్కడెక్కడ మహా ఆపద సంభవిస్తుందో, ఎక్కడెక్కడ హనుమ కనపడతారో అక్కడక్కడ మంగళం జరుగుతుంది. హనుమ కనపడ్డారు అంటే రామాయణంలో మంగళం జరిగింది అని గుర్తు. మొట్టమొదట హనుమ కనపడేది ఎక్కడ అంటే కిష్కింధకాండలో రామలక్ష్మణులు వెళ్ళిపోతుంటే వాళ్ళని చూసి వాలి నన్ను చంపడానికి 2 నరుల్ని పంపించాడని బెంగ పెట్టుకుని పారిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి ఒడిసి పట్టుకుని మాట్లాడతారు హనుమ. ఎందుకంత భయపడతావు, వచ్చిన వాళ్ళెవరో కనుక్కొస్తానన్నాడు. అంటే సన్యాసి రూపంలో వెళ్ళు నిజం చెప్తారన్నారు. భిక్షు రూపం వేసుకుని రామలక్ష్మణులతో మాట్లాడినటువంటి హనుమ వాళ్ళిద్దరి దర్శనం చెయ్యగానే వాళ్ళ ఔన్నత్యాన్ని గ్రహించి, దివ్యత్వాన్ని గ్రహించి భిక్షు రూపాన్ని విడిచిపెట్టారు. రామలక్ష్మణుల్ని తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. సుగ్రీవుడికి రాముడితో చెలిమి కలిగింది, రాజ్యం వచ్చింది, భార్య రుమ వచ్చింది. హనుమ కనపడుతూనే సుగ్రీవుడికి రాముడికి కూడా మంగళం. తరువాత మళ్ళీ దక్షిణ దిక్కుకి వానరులు వెళ్ళినప్పుడు ఎవ్వరికీ సీతమ్మ తల్లి దర్శనం కాక వేళ దాటిపోయి వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడని 100 యోజనముల సముద్రాన్ని దాటలేక ఆగిపోయినప్పుడు సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి శుభవార్త చెప్పే వానరులందరికీ ప్రాణాలు తిరిగి ఇచ్చినటువంటి వారు స్వామి హనుమ. మళ్ళీ సుందరకాండలో సీతమ్మ తల్లి రామదర్శనం కాలేదని బెంగ పెట్టుకుని ఉరిపోసుకుని ప్రాణాలు విడిచిపెట్టేస్తానన్నప్పుడు చెంచుపావృక్షం మీద కూర్చుని రామకథ చెప్పి సీతమ్మ తల్లికి ప్రాణాల మీద ఆశ కలిగేటట్టు చేసి సీతమ్మ బ్రతకడానికి కారణమైన వారు హనుమ.
సీతమ్మ తల్లి క్షేమవార్త రామచంద్రమూర్తికి చెప్పి రామచంద్రమూర్తి సంతోషించి బ్రతికేటట్టు చేసిన వారు హనుమ. చిట్ట చివర ఇంద్రజిత్తు సంహారం చెయ్యడంలో చాలా ఇబ్బంది ఏర్పడితే ఇంద్రజిత్తు మళ్ళీ హోమం చెయ్యడానికి వీలు లేకుండా ప్రతిబంధకాన్ని సృష్టించి ఇంద్రజిత్ మరణించడానికి తగిన నేపథ్యాన్ని సృష్టించినటువంటి వారు హనుమ. బ్రహ్మాస్త్ర బంధనంతో యుద్ధకాండలో ఇంద్రజిత్తు అందరినీ పడగొట్టేస్తే రామలక్ష్మణులు కూడా కింద పడిపోతే ఉత్తర క్షణంలో వెళ్లి సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఇన్ని కోట్ల మంది వానరుల్ని రామలక్ష్మణుల్ని బ్రతికించినటువంటి మహాపురుషుడు హనుమ. చిట్ట చివర 14 సంవత్సరముల అరణ్యవాసం అయిపోయిన తరువాత నాకు రాముడు దర్శనం ఇవ్వకపోతే నేను సరయూ నదీ ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసి 14 ఏళ్ళు అయిపోయాయి, నేను చనిపోతానని సిద్ధపడుతున్న భరతుడికి పుష్యమీ నక్షత్రంలో రాముడు పుష్పక విమానంలో వస్తున్నాడన్న శుభవార్త చెప్పి భరతుణ్ణి బ్రతికించినటువంటి వారు స్వామి హనుమ. అందుకే ఎక్కడెక్కడ హనుమ యొక్క కథ చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ హనుమ యొక్క ప్రస్తావన వస్తుందో అక్కడక్కడ మంగళం జరుగుతుంది. అంతటి మహానుభావుడైనటువంటి హనుమ యొక్క కథా విశేషంగా చెప్పినటువంటి కాండ సుందరకాండ. అసలు సుందరకాండ యొక్క వైభవం ఎక్కడ ప్రారంభమైంది అంటే హనుమకి శాప విమోచనం అవడంతో ప్రారంభమైంది. ఉత్తరకాండలో మహర్షి దానికి సంబంధించిన రహస్యాన్ని చెప్తారు. బాలుడిగా ఆయన జన్మించినప్పుడు ఒక విశేషం జరిగింది. దేవతలందరూ తమ తమ శక్తుల్ని ధారపోసి తమ ఆయుధముల చేత హనుమ నిర్జింపబడరు అని వరమిచ్చారు. చిన్న పిల్లవాడు, ఇంత బలం ఉన్నవాడు ఆ బలాన్ని ఏం చేసుకోవాలో తెలియక ఋష్యాశ్రమాల్లో ఋషులు ఆరేసుకున్నటువంటి మడిబట్టలు చింపేస్తూ ఉండడం, హోమగుండాలు తిరగబడేస్తూ ఉండడం, ఫలాల్ని పుష్పాల్ని చిమ్ముతూ ఉండడం చేస్తుంటే ఆ ఋషులందరూ కలిసి శాపవాక్కు విడిచిపెట్టారు. శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవహ అన్నాడు అగస్త్యుడు ఉత్తరకాండలో. వాళ్ళు కోపంతో ఇవ్వలేదు, ఇంత చిన్న పిల్లవాడికి ఇంకా ఇప్పుడే ఇంత బలం అవసరం లేదు, అందుకని ఈ పిల్లవాడు తన బలమును తాను మరిచిపోవుగాక. మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం రావాలి? ఎప్పుడు ఈ పిల్లవాడికి తన బలం తనకి జ్ఞాపకానికి వస్తే రామకార్యం నెరవేరుతుందో, లోకానికి మంగళాలవుతాయో అటువంటి కాలమునందు ఇతని యొక్క బలాన్ని గుర్తు చేయడానికి తగినటువంటి స్తోత్రాన్ని చెయ్యగలిగిన వాడి యొక్క బుద్ధి ప్రచోదనమై వాడు స్తోత్రం చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఈయన బలం ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది అని వరం ఇచ్చారు, శాప విమోచనం ఇచ్చారు. Thank you.